ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 49వ అధ్యాయము 16 నుంచి 28 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 22వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. నేను మీ అందరి కొరకు చదివి వినిపిస్తున్నాను, దయచేసి గమనించండి. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపేడి వాడును ఆయను. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రియులారా, ఆదికాండము 49వ అధ్యాయము అంతా కూడా యాకోబు తన కుమారులను దీవించినటువంటి, ఆశీర్వదించినటువంటి వచనాలను మనం చూస్తూ ఉన్నాం. నేడు దినమున రూబేను మొదలుకొని ఇశ్శాఖారు వరకు యాకోబు తన కుమారులను దీవించిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు దాను మొదలుకొని బెన్యామీను వరకు తన కుమారులను దీవించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకునేటువంటి లేఖన భాగాన్ని గనక మనం గమనించి ఈ యొక్క వచనాలకు మనం ఇచ్చే అంశం ఏంటంటే సముచితమైన ఆశీర్వాదాలు. సముచితమైన ఆశీర్వాదాలు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గనక గమనించి ఆలోచన చేసినట్లయితే దాను మొదలుకొని బెన్యామీను వరకు దీవించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దాను ఒక చిన్న గోత్రం అయినప్పటికీ అది న్యాయబద్ధంగా పరిపాలించబడుతుంది మరియు కుయుక్తులతో బలమైన శత్రులను ఓడిస్తుంది అని చూస్తూ ఉన్నాం. అలాగే గాదు ధైర్యశాలిగా ఉంటాడు. ఆషేరు నూనె సమృద్ధిగా ప్రవహించే భూములలో నివసిస్తాడు అని దీవించడం జరుగుతుంది. మరియు నఫ్తాలి స్వేచ్ఛగా జీవిస్తాడు అని కూడా దీవించాడు. మళ్ళీ బెన్యామీను ఒక భీకర యోధుడుగా మారుతాడని, మరియు యోసేపు శత్రువుల దాడికి గురైనప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుని సహాయంతో విజయం సాధించి జీవం మరియు సమృద్ధి అనే ఆశీర్వాదాలను పొంది గొప్పగా ఫలిస్తాడని యాకోబు యోసేపును కూడా దీవించాడు. ఈ విధంగా యాకోబు తన కుమారులందరినీ ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వారి యొక్క క్రియల యొక్క ఫలాలను బట్టి ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరియు ఆయన తన కుమారులైనటువంటి 12 మందిని కూడా 12 గోత్రాలుగా ఏర్పడతారని దీవించాడు. ఇది ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి విషయం. ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేసినట్లయితే 16వ వచనం నుండి 28వ వచనాల ప్రకారంగా దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే యాకోబు తన కుమారులలో ప్రతి ఒక్కరిని భిన్నమైన రీతిలో ఆశీర్వదించాడు. మరియు వారందరికీ ఒకే రకమైన శాంతి, సమృద్ధిని వాగ్దానం చేయలేదు. దేవుడు వారికి కేటాయించిన వాటాకు అనుగుణంగా ఆయన వారిని ఆశీర్వదించాడు. అంతేకాక ఏ పరిస్థితులలోనైనా వారు దేవుని పైనే ఆధారపడవలెనని ఆశించాడు. మనం ఇతరులతో మనల్ని పోల్చుకోకుండా దేవుడు మనకు కేటాయించిన స్థానాలలో ఉంటూ ప్రభువును వెంబడించినప్పుడు దేవుడు మన జీవితాలను వివిధ రీతులలో సుసంపన్నం చేస్తాడు. కనుక దేవుడు మనకు తగినటువంటి స్థానాలను ఇచ్చి తగినటువంటి విధాలుగా ఆశీర్వదించినప్పుడు దానిని మనం ఇతరులతో పోల్చుకోకుండా మనము దేవుడు ఇచ్చినటువంటి వాటితో తృప్తిగా దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగాలని ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే దేవుడు ఈ యొక్క లేఖన భాగం నుంచి నేర్పించే పాఠం ముఖ్యంగా 22 నుంచి 26 వచనాల ప్రకారంగా మనము గమనించినట్లయితే మనం దేవునికి తగిన రీతిలో జీవించినప్పుడు మాత్రమే
ఆయన ఆశీర్వాదాలను ఆస్వాదించగలం. యోసేపుకు మరియు అతని వంశస్థులకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. తద్వారా వారు ఉత్తర ఇశ్రాయేలులోని ప్రధాన గోత్రాలుగా ఎదిగారు. కానీ వారు దేవుని విడిచిపెట్టినప్పుడు వారి రాజ్యాలు పతనమయ్యాయి. ఇక్కడ మనం గనుక గమనించినట్లయితే యోసేపును యాకోబు దీవించాడు. వారు అలాగే ఉత్తర ఇశ్రాయేలు ప్రధానమైనటువంటి గోత్రాలుగా వారు ఫలించి ఎదిగారు. ఎప్పుడైతే దేవుణ్ణి వారు విడిచిపెట్టారో వారి యొక్క రాజ్యాలు, వారి యొక్క గోత్రాలు పతనమయ్యాయి. అంతేకాక వారు పొందిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా కోల్పోయారు. దేవుని ద్వారా మనం ఎంత ఎక్కువగా ఆశీర్వదించబడతామో మన ఆశీర్వాదాలను విస్మరించకుండా దేవునిని వెంబడించడంలో అంత ఎక్కువగా మనం కృషి చేయాలి. కనుక ఈ యొక్క లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో అంత ఎక్కువగా మనం దేవుణ్ణి మరిచిపోకుండా ఆయన్ను వెంబడించాలి. కనుక అంతగా మనం కృషి చేస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయినట్లయితే మనము దేవునికి దూరంగా వెళ్తామని ఈ లేఖన భాగం మనకు హెచ్చరిస్తున్నది. కనుక దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మనము స్మరించుకుంటూ అనుభవిస్తూ దేవుని సన్నిధిలో మరి ముందుకు క్రమముగా సాగటానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. మనం అందరం తల్లు వంచినట్లయితే ప్రార్థనతో దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మమ్మను కూడా ఆనాడు యాకోబు తన కుమారులను దీవించినట్టుగా ఈ దినము మేము కూడా ప్రభా మరి తండ్రి దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. కనుక మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను స్మరించుకుంటూ కృతజ్ఞత భావంతో మేము ముందుకు సాగుతూ నీకు మహిమార్థముగా బ్రతకటానికి, జీవించడానికి మాకు సహాయం చేయమని మేము ఎల్లప్పుడూ కూడా తప్పిపోకుండా నిలిచి ప్రభా మరి తండ్రి నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా, సంఘాలుగా మేము దీవించబడడానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క దిన లేఖన భాగమును ధ్యానం చేయటానికి మీరందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.